సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. కల్మషం లేనిటువంటి స్నేహం అంటే ఏంటి? అంటే జనరల్గా అది ఎలా ఉంటుంది? చాలామంది మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మనకు తెలియకుండానే మన గురించి బ్యాడ్ చేసేస్తుంటారు. అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు. అరే నేను నమ్మాను కదా అనుకునే లోపు డబుల్ ట్రిపుల్ చేసేసి జీవితాన్ని డ్యామేజ్ చేసేసి పక్కనే కూర్చొని ఉంటారు. మళ్ళీ ఏమీ తెలియకుండా మనతో ఉన్నట్టే ఉంటారు. అట్మాస్ఫియర్ డ్యామేజ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ తర్వాతే. కల్మషం లేని స్నేహం ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? నారాజు, నవవిధ భక్తుల్లో దేవుడికి చూపించే భక్తిలో కూడా 9 విధానాలు ఉంటాయి. అందులో ఒకటి సఖ్యం. యాక్చువల్గా చాలామంది భక్తులు దేవుడితో కూడా స్నేహం చేస్తారు. స్నేహం చాలా గొప్పది. ముఖ్యంగా మరపురాని సన్నివేశాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయంటే అవి ఫ్రెండ్స్తోనే ఉంటాయి. ఎక్కడైతే నువ్వు అన్నట్టు అన్యాయానికి, అపకారానికి, దౌష్ట్యానికి, దురహంకారానికి, కీర్తికి, అపకీర్తికి ఎక్కడ అవకాశం లేదో అక్కడ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్లో తల్లి తర్వాత ఫ్రెండ్ ఒక్కడే ఏమాత్రం భయపడకుండా విమర్శించే వ్యక్తి. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ మనకు దొరకడం చాలా కష్టమే. కానీ అసలు ఫ్రెండ్ అనేవాడే మంచిగా షేర్ చేసుకునే, అన్ని విషయాల్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ దొరకడమే ఒక అదృష్టం. అయితే దాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది. సో అలా నిలబెట్టుకున్న వాళ్ళు స్నేహితులతో సత్సాంగత్యం ఉంటే, సజ్జన సాంగత్యం ఉంటే సంస్కారం డెవలప్ అవుతుంది. దుర్జన సాంగత్యం ఉంటే పతనానికి దారితీస్తుంది. ఫ్రెండ్షిప్ అనేది ఇందాక నువ్వు అన్నావు ప్యూర్ ఎక్కడ ఉంటుంది నేను. యాక్చువల్గా అయితే ఫ్రెండ్షిప్ అనే పదంలోనే ప్యూరిటీ ఉంది. దానికి మళ్ళీ ప్యూర్ యాడ్ చేసామంటే ప్యూరిటీ పోయిందని అర్థం. అసలు ఫ్రెండ్షిప్ అంటేనే ప్యూరిటీ అని. అందుకే మనకు పరిచయస్తులు ఉంటారు, అందరూ స్నేహితులు కాదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళల్లో ప్రాణ స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. సో ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటే నెంబర్ 1, స్వార్థం గురించి అస్సలు ఆలోచించని వ్యక్తి. దూరం అవుతానేమో అని అస్సలు భయం లేని వ్యక్తి. నువ్వు తప్పు చేస్తుంటే భయపడకుండా నీకు నేరుగా చెప్పగలిగే వ్యక్తి. వాళ్ళది ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సంఘటనలు జాగ్రత్తగా గమనిస్తే నారాజు, నువ్వు తప్పు చేస్తుంటే నేరుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తప్పు చేస్తుంటే నేను నిజంగా ఫ్రెండ్ కాకపోతే, ఫ్రెండ్లాగా నటిస్తుంటే, నువ్వు తప్పు చేసి నువ్వు చెడిపోతే నాకు సంబంధం ఏముంది? పైగా కొంతమంది పక్కనే ఉంటారు, నువ్వు చెడిపోవడమే చూడాలి. సో ఫ్రెండ్ ఊరుకోలేడు. నువ్వు తప్పు చేస్తుంటే తప్పని చెబుతాడు. ఎవరికైనా తప్పుని తప్పని చెప్పాలంటే 10 సార్లు ఆలోచించాలేమో, కానీ ఫ్రెండ్ దగ్గర మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పు అని నేరుగా ముఖం మీదనే చెప్పే ధైర్యం ఒక స్నేహితుడికే ఉంటుంది. ఇక స్నేహితుల గురించి మనం మాట్లాడినప్పుడు, బాల్య స్నేహితులు, మన పురాణాల్లో కూడా స్నేహం అంటే అందరికి గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు కుచేలుడి ఫ్రెండ్షిప్. స్నేహం అంటే గుర్తొచ్చేది దుర్యోధనుడు కర్ణుడి ఫ్రెండ్షిప్. ఎంత అవమానాలకు గురైనా సరే కర్ణుడు దుర్యోధనుడి స్నేహం వదలలేదు. ఎంత దుర్మార్గుడైనా సరే దుర్యోధనుడు స్నేహాన్ని వదలలేదు కర్ణునితో. మనకు పురాణాల్లో కూడా చాలామంది స్నేహం చేసిన వాళ్ళు, ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు దొరుకుతారు. నౌ యు హావ్ ఆస్క్డ్ దాట్, ఐ థింక్ షీ అన్నట్టు ఉంది నువ్వు. ఫ్రెండ్షిప్ అంటే ఈజ్ ఇట్ వాట్ యువర్ క్వశ్చన్? జనరల్గా స్నేహం లేని ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది, ఎవరి మధ్య అనేది మనం ఆలోచించాలి. కల్మషం లేని ఒక ఆడామగ మధ్యన, కల్మషం లేకుండా 2 స్నేహితుల మధ్యన అనేది ఇంపార్టెంట్. బోత్ అంటే ఫ్రెండ్షిప్ అన్న తర్వాత బోత్ చూద్దాము. ఉమెన్ అయినా పర్లేదు, మెన్ అయినా పర్లేదు, మెన్ అయినా పర్లేదు. నాలో ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరై ఫ్రెండ్షిప్కి మచ్చ తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు చుట్టుపక్కల. అవును. ఎందుకంటే ఫ్రెండే అని నమ్మేవాళ్ళు చాలామంది తల్లిదండ్రులు మన కేసులు వస్తుంటాయి. సరే వీడు ఫ్రెండ్స్తో సావాసంతోనే చెడిపోయాడు అని. మరి ఆ సావాసుగాళ్ళు ఎవరు? వాళ్ళ స్వార్థంతో ఈ మనుషుల్ని ఉపయోగించుకున్న వాళ్ళనే మనం, వాళ్ళ స్నేహం చేసిన వాళ్ళనే చెడిపోతారు. సహజంగా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? నిజమైన ఫ్రెండ్స్ కొట్లాడుకోరు కాదు, గొడవలు జరగని వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాకపోవడం కాదు. మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొట్లాడుకుంటారు.
అయితే వాళ్ళిద్దరికి ఒకటే నమ్మకం ఉంటుంది, రేపు పొద్దున మళ్ళీ కలిసి ఉంటామని. సుబ్రావ్ ఏం చేస్తాడంటే క్లాస్ రూమ్లో తను ఎవరితోనో కొట్లాడుతుంటే సుబ్రావ్ ఫ్రెండు సపోర్ట్ ఇవ్వలేదు. సాయంత్రం ఈ గొడవ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి కొట్లాడుకున్నారు. నువ్వు అసలు నా ఫ్రెండే కాదు, నువ్వు నాతో నేను గొడవ పడుతుంటే నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వకుండా ఉన్నావు అని. వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు, నేను అట్లా ఉండడమే మంచిది, ఈరోజు నేను మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడితే నిన్న నేను మాట్లాడితే నీకు నేను సపోర్ట్ ఇచ్చానని అనుకుంటారు అని ఆలోచించే నేను ఇవ్వలేదు అని. సుబ్రావుకు మరుసటి రోజు గట్టిగా పక్క నుండి నిలబడేవాడు ఫ్రెండు. అతను ఏం చేస్తాడంటే ఇతరులకు చెడ్డైనా పర్వాలేదు, నా ఫ్రెండుకు నేను సపోర్ట్ ఇవ్వాలి అని ఇస్తూ దగ్గర ఉండేవాళ్ళు ఒక రకం. రెండోది, నా పర్సనల్ క్రెడిబిలిటీ పోకూడదు వీడితో తిరిగితే అని జాగ్రత్తగా ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మసిలే వాళ్ళు రెండో రకం. ఒకటేంటంటే వ్యక్తిగతమైన పేరును సంపాదించుకునేవాళ్ళు, రెండోది వ్యక్తిగతమైన పేరు కంటే స్నేహాన్ని బలపరిచేవాళ్ళు. రెండు ఈ వ్యక్తిగతమైన పేరులో మేల్ ఫిమేల్ కానీ ఉంటారు. నాకు అది ఎవరైనా ఎవరిలో అయినా ఉంటారు. అంటే నా పేరు నీ పక్కన తిరిగితే తగ్గేదిగా ఉండకూడదు అనేలాంటి పక్కన ఎవరున్నా సరే అది నిజమైన స్నేహం కాదు. మన ఇద్దరిలో పోల్చుకొని నీకంటే నాకే గుర్తింపు ఎక్కువ రావాలి అని ఎప్పుడైతే ఆలోచించారో పక్కనే తిరిగినా సరే వాళ్ళని స్నేహితులుగా చూడలేము. తర్వాత సలహా పేరుతో నీకున్న స్ట్రెంగ్త్ను దెబ్బతీసి కాన్ఫిడెన్స్ని బాగా దెబ్బతీసేటట్టు కామెంట్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మంచి డ్రెస్అప్ వేసుకున్నావు, ముఖ్యంగా లేకపోతే ఏదైనా ఫంక్షన్లో ఆడవాళ్ళే కనిపించారనుకుందాం, ఆడవాళ్ళే ఇంకో ఆడవాళ్ళతో నీ డ్రెస్సులో ఉన్న లోపాలు ఏంటో చెప్పారనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఆ లోపం చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్లో అంతా అదే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ ముఖం మాత్రం కాన్ఫిడెంట్గా కనిపించదు. ఇక వాళ్ళు అదంతా కోల్పోతారు. నీ పక్కనే ఉండి నీకు సలహాలు ఇస్తున్నట్టే ఉండి ఇట్లాంటి సలహాలు ఇచ్చే స్నేహితులు ఎవరైనా ఉంటే చాలా ప్రమాదకరం. మంచి ఎవరు అని అంటే నీకెక్కడ డ్యామేజ్ అవుతుందో, నువ్వు ఎక్కడ తగ్గుతావు అని అనుకునే వాళ్ళే ముందుగానే ఒక స్టెప్ వెనకాల తగ్గే వాళ్ళు ఉంటారే, అట్లాంటి వాళ్ళు కల్మషం లేని స్నేహితులు అంటే. నా ఫ్రెండ్కే పేరు వస్తే పర్వాలేదు, నాకు రాకపోయినా పర్వాలేదని ఎప్పుడైతే ఆలోచిస్తారో, పేరు కానీ కీర్తి కానీ మంచి పేరు కానీ విజయం కానీ ఏదైనా సరే వాళ్ళకు దక్కితే నాకు దక్కినట్టే అని ఆలోచిస్తారో అది కల్మషం లేని స్నేహం. అట్లాంటి స్నేహం ఎవరి మధ్యనైనా ఉండొచ్చు. అట్లాంటివి గుర్తించగలిగితే వాళ్ళ స్వార్థం కోసమే నా పక్కన తిరుగుతున్నారు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు కల్మషం కలిగిన స్నేహితులని ఒక స్టెప్ వెనక్కేయడం మంచిది. అలా కాదు, వాళ్ళకి ఎటువంటి స్వార్థం లేదు, ఒక్కొక్కసారి నా మంచి కోసం కూడా వీళ్ళు చెప్తారని మీ మనసుకి ఎప్పుడైతే అనిపించిందో వాళ్ళు నిజమైన స్నేహితులుగా గుర్తించవచ్చు. అట్లాంటి వాళ్ళు కఠినంగా ఉండడానికి వెనకాడరు, మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పడానికి ఏమాత్రం భయపడరు. ఇవి వీళ్ళ లక్షణాలు. ఇక పక్కన ఎవరినైనా మీ కీర్తిని తగ్గించే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా స్వీట్గా మాట్లాడతారు, మిమ్మల్ని ఎప్పుడు ఎక్కువ పొగుడుతూ ఉంటారు, మీ దగ్గర లేనివి కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అనవసరంగా ఎక్కువ ఏ స్నేహితుడు పొగడు, పైగా నిజంగా మంచిగా ఉన్నదని మీ జోక్ వేసి సరదాగా అనుకుంటుంటాడు. కానీ ఆ తర్వాత అందరూ కలిసిపోతారు, అది వేరే విషయం స్నేహితుల్లో. కానీ మీకు నిజంగా ఎవరు మంచి ఎవరు కాదని తెలుసుకోవాలంటే ఈ లక్షణాలను అబ్జర్వ్ చేసినప్పుడు కల్మషం ఉన్నది ఎవరు, కల్మషం లేని వాళ్ళు ఎవరో తెలుస్తుంది. నాకు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ గుర్తొస్తున్నాయండి. ఏ పేరు గ్రూప్లోనన్నా గాసిప్ మెంటాలిటీ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు, అంటే మన చుట్టుపక్కలే. వీళ్ళు ఏం చేస్తారంటే పలానా వాడు ఇది, పలానా వాడు అది, పలానా వాడు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు ఇన్సెక్యూర్ చేసి ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి పక్కకు వచ్చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, అంటే వాళ్ళు ఎక్కడికి దొరకలేరు కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఆ స్మార్ట్నెస్ స్వతహాగా బిల్డ్ అయి ఉంటుంది. దాన్ని ఏ రకంగానూ మనం ఫిల్టర్ చేసి బ్రేక్ చేయలేము. అంటే మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన ఒకే ఒక స్టేట్మెంట్, నిజంగా ఫ్రెండ్షిప్ చెడిపోయే పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు ఎవరైతే ఈ గాసిప్స్ క్రియేట్ చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని అవతల వైపు ఇద్దరు ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి మాట్లాడితే ఆ కల్మషం లేని ఫ్రెండ్షిప్ ఆ టైంలో బయటపడుతుంది. అవును, అంటే రియాలిటీ దెబ్బతినకుండా ఉండేలాగా ఇది అని. కల్మషం లేకుండా ఉండడానికి తప్పు లేకపోయినా నాదే తప్పని ఒప్పుకోవడానికి స్నేహితుడు ఎవడైతే ముందుకు వచ్చి క్షమాపణ చెప్తాడో కల్మషం లేదన్నదానికి అదో సిగ్నల్. ఎస్, డెఫినెట్గా. అండ్ రీచెక్ చాలా ఇంపార్టెంట్.
ఎవరి గురించి ఎవరు ఏది ఏ రకంగా మాట్లాడినా కూడా దాన్ని రీచెక్ చేసి గతంలో నాతో ఉన్న బిహేవియర్ బాగుందా బాగాలేదా, ఒకవేళ అలా అనుకుని ఉండుంటాడు అనుకుందాం మన గురించి పాజిటివ్గా నెగిటివ్గాను, కారణాలు ఏంటి మనమే అడిగి తెలుసుకుంటే మంచిదే కదా అని ఒక స్టెప్ వేసుకొని క్లియర్ చేసుకునేంత ఉత్తమం లేదు. అవును. లేదు పలానా వాళ్ళు తప్పు, పలానా వాళ్ళు ఇది అన్నారంటే అది కరెక్టేనా అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కోసారి గుర్తు కూడా వస్తుంది నారాజు. కొన్నాళ్ళ తర్వాత అవును కదా మా స్నేహితుడు చెప్పింది కరెక్టే కదా అని వాళ్ళ విలువ తెలుస్తుంది. తెలిసేదాకా వాళ్ళు ఎదురు చూస్తారు, ఎందుకంటే స్నేహం మీద ఉన్న నమ్మకం. చివరికి రియాలిటీ అర్థమైనప్పుడు తెలుస్తుంది, ఓహో ఎక్కడో మనమే పొరపాటు పడ్డాం. అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ని మీరు పొరపాటు పడి ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బట్ ఇన్సిడెంట్ కూడా చాలా గుర్తుండిపోయేటువంటిది. ఇలా నేను పొరపాటు పడ్డాను, దాని తర్వాత మళ్ళీ కలిశాను అని. నిజమైన స్నేహితులు ఏం పెడతారో తెలుసా నారాజు? సైకాలజీలో నిజంగా మనం చెప్తాం, నిజమైన స్నేహితులు ఏమని పెడతారో తెలుసా? ఐఎమ్ సారీ అని ఫ్రెండ్ పేరు రాస్తారు కామెంట్లో. ఐఎమ్ సారీ నాగరాజు అంటే ఊరికే ఐఎమ్ సారీ అన్నా అనుకో, ఎవరికి చెప్పారో తెలియదు, కల్మషన్ లేదనుకోని ఎవరికి సారీ చెప్పాలనుకున్నారో వాళ్ళ పేరుతో కలిసి కామెంట్ పెట్టాలి. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాజు. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది నారాజు? ఏప్రిల్ 22వ తేదీన మళ్ళీ విజువలైజేషన్ బేసిక్స్ స్టార్ట్ అవుతుంది. మీకు అద్భుతమైన అనుభవాలు పొందాలన్నా, మీరు అనుకున్నది ఒకటి, మీ అనుభవంలో మీరు తెలుసుకున్నది ఒకటి, అట్లాంటి అనుభవాన్ని చూడాలంటే ఖచ్చితంగా బేసిక్ విజువలైజేషన్ అటెండ్ అవ్వాల్సిందే. ఏప్రిల్ 22న 5 రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్ను అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప మనం ఎన్ని వీడియోలు చేసినా వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్. సో ఏప్రిల్ 22 ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.